సీనియర్ నటులు శివకృష్ణ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఉదయం లేవగానే ఒక దుర్వార్త విన్నాము అందరం కూడా. సో గొప్ప వ్యక్తి మరణించడం. సో మీరు చాలా మంది నటీనటులను ఆయన ఎంతో మందిని వెండితెరకు పరిచయం చేయడం జరిగింది. ఇప్పుడు గొప్ప స్థాయిలో ఉన్నారు చాలా మంది కూడా. సో ఆయనతో మీకున్న అనుబంధం గురించి ఏం చెప్తారు సార్? అదేనమ్మా, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తర్వాత యావత్తు తెలుగు జాతి గర్వించదగ్గ ఒక మహా లెజెండరీ అయిన ఒక పత్రికా యజమానిగా కానీ ఒక నిర్మాతగా కానీ ఒక బిజినెస్ మ్యాన్ గా కానీ ద లార్జెస్ట్ ఫిలిం స్టూడియో ఓనర్ గా ఇన్ ద వరల్డ్. ఆయన అన్ని కూడా రికార్డ్స్ అమ్మా. ఆయన క్రమశిక్షణకి మారు పేరైన ఆయన మనందరికీ కూడా స్ఫూర్తినిచ్చేటటువంటి వ్యక్తి. ఆయనతోటి నాకు వ్యక్తిగతంగా కూడా పరిచయం ఉంది. నేను ఆయన 2-3 సార్లు కలవడం జరిగింది. ఆయన ఉషా కిరణ్ బ్యానర్ లో నేను 2 చిత్రాల్లో హీరోగా నటించడం జరిగింది. ఆయన మా షూటింగ్ ఇప్పుడు వచ్చేవాడు కాదు. ఆయన కానీ షూటింగ్ చాలా క్రమశిక్షణ తోటి బ్రహ్మాండంగా జరిగేది. ఏ రోజున ఆయన షూటింగ్ వచ్చేవాడు కదా. ఆయన ఎక్కడ ఏ ఫీల్డ్ లో ఉన్నా ఆయన కూర్చునే ఇవన్నీ నడిపించారు. అందుకే నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను, నాకు చాలా ఇన్స్పిరేషన్ మై ఎన్టీఆర్ తర్వాత రామోజీరావు గారు. సినిమా ఇండస్ట్రీలో రామోజీరావు గారిని నేను ఎప్పుడు కొనియాడుతూ ఉంటాను. నేను అటువంటి మహానుభావుడు ఈ రోజు మనందరం మధ్యలో లేకపోవటం చాలా 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 విచారంగా ఉంది. ఎస్పెషలీ నాకు ఆయన్ని నేను ప్రెస్ మీటింగ్స్ లో ఆయన గురించి చెప్పాను. మా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి రామారావు గారు, రామానాయుడు గారు, అలాగే రామోజీరావు గురించి ఎప్పుడు నేను ప్రస్తావిస్తూ ఉంటాను. అటువంటి మహానుభావుడు నాట్ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ అని కాదమ్మా, ఆయన పెరిగిన విధానం, ఆయన అంచెలంచెలుగా పైకి వచ్చిన విధానం, ఆ డిసిప్లిన్ తో కూడుకున్నటువంటి బిజినెస్లు కానీ ఇంకోటి కానీ ఈ యంగ్స్టర్స్ కానీ మాలాంటి వాళ్ళు కానీ ఎవరన్నా కానివ్వండి, జీవితంలో కొన్ని ఇటువంటి మహనీయుల దగ్గర వాళ్ళు స్ఫూర్తి పొంది ఇన్స్పిరేషన్ పొంది కూడా ఆ రకంగా కృషి చేస్తే దేశానికి సేవ చేసిన వాళ్ళు అవుతాం. యావత్తు తెలుగు జాతి ఈవేళ చాలా దుఃఖ సముద్రంలో మునిగిపోయింది. ఐఎమ్ వెరీ 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 సారీ. నేనైతే ఎందుకంటే నేను 2-3 సార్లు ఆయన్ని స్టూడియోకి వెళ్ళి కలవటం జరిగింది. ఈ సందర్భంగా ఒక చిన్న మాట చెప్తాను, ఎక్కువ టైం తీసుకోకుండా. నేను సెన్సార్ బోర్డు చైర్మన్ గా ఉండగా నన్ను ఒకసారి ఆయన పిలిపించి ఏంటి శివకృష్ణ, ఇంతకు ముందు సెన్సార్ లో చాలా ఇబ్బందులు పడేవాళ్ళం, నువ్వు చైర్మన్ అయిన తర్వాత 2-3 రోజుల్లోనే మాకు సర్టిఫికెట్ వచ్చేస్తుంది, ఇబ్బందులు లేకుండా వచ్చేస్తుంది, చాలా యూ హావ్ డన్ ఏ గ్రేట్ థింగ్ అని అంటే నేను అన్నాను, ఊరుకోండి సార్, నేను మిమ్మల్ని చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను, ఎక్కడ చూసినా మీ పేరు వస్తుంది, నాకు కూడా మంచి పేరు రావాలి కదా అని చేశానంటే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడ ఆ రోజు నుంచి ఎప్పుడైనా నేను స్టూడియోకి వెళ్తే వితౌట్ అపాయింట్మెంట్ నేను ఆయన కలిసేవాడిని. ఇది ఎందుకంటే నేనేదో గొప్ప చెప్పడం కాదు, ఆయన సామ్రాజ్యం, బిజినెస్ సామ్రాజ్యం కానీ ఇంకోటి కానీ ఆ ఎదుగుదలలో కూడా క్రమశిక్షణ ఉంది, నీతి ఉంది, నిజాయితీ ఉంది. ఇదే మనం అందరూ గుర్తించుకోవాలమ్మా. బట్ ఒకటి, ఆయన ఆత్మకి సద్గతి కలగాలని నేను ప్రార్థిస్తూ, ఆయన లేకపోయినా కూడా ఈ ఆంధ్రదేశం తెలుగు జాతి ఉన్నంత వరకు కూడా రామోజీరావు గారిని ఎవరు మర్చిపోరని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాను. రైట్ సార్. రైట్ అమ్మా, థ్యాంక్ యూ.